మియాపూర్ భూముల కుంభకోణంతో వెలుగులోకి వచ్చిన పేరు శ్రీనివాసరావు. ఈ పేరు ఇప్పుడు సంచలనం. వేల కోట్ల రూపాయల భూముల్ని రిజిస్ట్రేషన్ చేసిన ఆయన సంపాదించింది ఎంత? అవినీతి నిరోధక శాఖ రెవెన్యూ అధికారులు ఇప్పుడు లెక్క తేల్చే పనిలో పడ్డారు. ఇంతకీ ఈ పోస్టింగ్ లోకి శ్రీనివాసరావు ఎప్పుడొచ్చాడు, ఆయన గతమేంటి అన్న విషయాలను ఆరా తీసిన ఎన్టీవీకి ఆసక్తికర విషయాలు తెలిసాయి. వేల కోట్ల భూములు రిజిస్ట్రేషన్ చేయించుకున్న గోల్డ్ స్టోన్ ప్రసాద్, ఆయన బినామీ కంపెనీలు అధికారులకు చెల్లించిన ఆమ్యామ్యాలు ఎన్ని? ఆరోపణలు వస్తున్నట్లు నిజంగానే కోట్ల రూపాయల అధికారులకు ముట్టుంటే ఆ సొమ్మంతా ఇప్పుడు ఎక్కడుంది? ప్రభుత్వ భూములతో ఇష్టానుసారం ఆదాయాలను రెట్టింపు చేసుకున్న అధికారుల గతం చూస్తే నోరెళ్లబెట్టక తప్పదు. ఎస్ఆర్ఓ శ్రీనివాసరావు కరీంనగర్ జిల్లా హుజూర్ నగర్ కు చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి. హుజూర్ నగర్ లో ఓ చిన్న సైకిల్ షాప్ నడుపుకునే ఆయన తండ్రి కుమారుణ్ణి కష్టపడి చదివించాడు. ప్రభుత్వ ఉద్యోగం చెయ్యాలన్న తండ్రి కోరికను 1991లో తీర్చాడు శ్రీనివాసరావు. రెవెన్యూ శాఖలో డిప్యూటీ తహసీల్దార్ గా ఉద్యోగంలో చేరిన శ్రీనివాసరావు నల్గొండ జిల్లా పెన్పహాడ్లో మండల కార్యాలయం నుంచి తన విధులు ప్రారంభించాడు. అప్పట్లో పెద్దగా కాంపిటీషన్ లేకపోవడంతో 2 ఏళ్లకే తహసీల్దార్ గా ప్రమోషన్ వచ్చింది. సూర్యాపేట ఎంఆర్ఓగా పనిచేశాడు. డిప్యూటీ తహసీల్దార్ గా పనిచేసిన టైంలో శ్రీనివాసరావు ఎలా ఉండేవాడని ఆరా తీస్తే నిజాయితీ, సిన్సియారిటీ, వెరీ బ్రిలియంట్ అన్న సమాధానాలే వస్తాయి. సూర్యాపేట ఎంఆర్ఓగా పనిచేస్తున్న శ్రీనివాసరావుకు కొద్ది నెలలకే పొలిటికల్ పారిశ్రామికవేత్తలతో ఏర్పడ్డ పరిచయాలతో ఎంఆర్ఓ నుండి ఏరి కోరి సబ్ రిజిస్ట్రార్ గా పోస్టింగ్ సంపాదించుకున్నాడు. సహచరులు తహసీల్దార్ పదవిని వదిలి వెళ్లొద్దని ఎంత చెప్పినా వినలేదు. సబ్ రిజిస్ట్రార్ గా వెళ్లి తీరాల్సిందే అంటూ పట్టుబట్టి మరీ పోస్టింగ్ తెచ్చుకోవడం వెనక మతలబేంటో అప్పుడు ఆయన తోటి ఉద్యోగులకు అర్థం కాలేదు. మియాపూర్ భూముల స్కామ్ వెలుగు చూశాక ఆయనతో పనిచేసిన వాళ్లంతా నోరెళ్లబెడుతున్నారు. సిన్సియర్ గా పనిచేస్తున్న శ్రీనివాసరావు సబ్ రిజిస్ట్రార్ గా రావడం, వీవీఐపీలతో పరిచయాలు ఏర్పడటం ఆయనకు డబ్బుపై మోజు పెరిగేలా చేసింది. గోల్డ్ స్టోన్ ప్రసాద్ పరిచయమయ్యాక ఇక ఆయన వెనక్కు తిరిగి చూడలేదు. ప్రభుత్వ భూములను రిజిస్టర్ చేయడం, కోట్ల రూపాయల స్టాంప్ డ్యూటీని ఎగవేసినా చూసి చూడనట్లు వదిలేసి బడా పారిశ్రామికవేత్తలకు అప్పనంగా ప్రభుత్వ భూములు అప్పగించి కోట్ల రూపాయలు వెనకేసుకున్నాడు. ఆనాడు ఆయన సిన్సియారిటీని చూసి ముచ్చటపడ్డవారంతా శ్రీనివాసరావు అవినీతి లీలలు తెలుసుకుని ఔరా అనుకుంటున్నారు. ఇంతకీ శ్రీనివాసరావు సంపాదించిన కోట్ల రూపాయల డెన్ కు కేర్ ఆఫ్ అడ్రస్ సింగపూరేనా అని తేల్చే పనిలో పడ్డారు ఏసీబీ అధికారులు. శ్రీనివాసరావు అరెస్టుతో అవినీతి అధికారులంతా తమ వంతు వస్తుందేమో అన్న భయంతో వణికిపోతున్నారు. అక్రమార్కులు, అవినీతి పరులతో రోజూ కళకళ్లాడే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలన్నీ ఇప్పుడు వెలవెలబోతున్నాయి.